నేను మీ కావ్యగా ప్రెసెంట్ అయితే నేను పార్క్ హయత్ దగ్గర ఉన్నాను అనమాట. సో పార్క్ హయత్ దగ్గర ఇప్పుడైతే సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చింది. కాకపోతే ఒక 1 or 2 hours బ్యాక్ మనం కరెక్ట్గా చెప్పాలంటే సెల్లార్ నుంచి షాక్ సర్క్యూట్ అవ్వడం, ఫైర్ బ్రేకేజ్ అవ్వడం, ఒక్కసారిగా దట్టమైన పొగలు, అసలుకి ఏం జరుగుతుంది అనే సందర్భంలోనే దట్టమైన పొగలు అంటిల్ 2nd floor వరకు కూడా వ్యాపించింది. ఎందుకంటే ఒకటి గ్లాస్ బిల్డింగ్, రెండోది బయట అంతా కూడా సమ్మర్ హీట్, మీకు అందరికీ టెంపరేచర్స్ ఎట్లున్నాయని తెలిసిన విషయమే. మూడో విషయం ఏంటంటే ఇదంతా కంప్లీట్గా కూడా ఏసీలో ఉంటుంది, సో లోపలంతా కూడా. సో అందుకనే కొంచెం పొగ వస్తూనే అది కంప్లీట్గా బిల్డింగ్ అంతా కూడా వ్యాపించింది. అండ్ ఇక్కడ మెయిన్గా పార్క్ హయత్ బిగ్ సెలబ్రిటీస్ కావచ్చు, ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ కావచ్చు, బిజినెస్ డీల్స్ అవ్వడం కావచ్చు, ఇంకా ఒక్క మాటలు చెప్పాలంటే బిజినెస్ బిగ్ హెడ్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎప్పుడు వచ్చిపోయే ఒక స్పేస్. అండ్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఐపీఎల్ అయ్యే ప్రతిసారి కూడా ఖచ్చితంగా ప్లేయర్స్ కావచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించిన టీం సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేదంటే ఎవరైతే ఐపీఎల్ చూడడానికి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇట్లా ఎవరో ఒకరు ఖచ్చితంగా ఒక హడావిడి అయితే కనిపిస్తుంది. సో సేమ్ సీన్ ఇప్పుడు కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఎస్ఆర్ఎస్ టీం వాళ్ళు ఉండడం జరిగింది, సన్ రైజర్స్ టీం. సో ఆ టీం ఉన్న సమయంలోనే ఫైర్ బ్రేకేజ్ అవ్వడం, ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం అనేది కూడా జరిగిందనమాట. సో ఒక్కసారిగా ఫైర్ యాక్సిడెంట్ జరగడం, ఆ తర్వాత అండర్ కంట్రోల్కి వస్తుందా లేదా అనేది ఒక డౌట్ఫుల్ సిచ్యువేషన్స్ అయితే కొంతసేపటి వరకు ఉండడం. సో ఒక్కసారిగా ఆ డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తూనే పార్క్ హయత్ మేనేజ్మెంట్ వాళ్ళని ఇమీడియట్గా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపించింది. సో ఇమీడియట్గా వీళ్ళని ఇక్కడ షిఫ్ట్ చేసినప్పటికీ కూడా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడనే కాదు, మ్యాక్సిమం ఎక్కడ కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఫైర్ ఒకవైపు వ్యాపించడంతో పాటు వచ్చే స్మోక్ వెరీ 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 డేంజరస్. అందుకనే మనకి ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సిచ్యువేషన్లో మంటల్లో పడి చనిపోయే వాళ్ళకంటే కూడా ఆ ఎక్కువ స్మోక్ ఒక్కసారి రావడంతో కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఆ పర్సంటేజ్ తోటి సొమ్మసిల్లి పడడం కావచ్చు, ఒకటేసారి కళ్ళు తిరిగి పడిపోవడం కావచ్చు, లేదంటే బ్రీతింగ్ ఇష్యూస్ ఉండడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మేజర్గా ఉంటాయి. సో అందుకని ఆ ఇష్యూస్ కూడా సేమ్ ఇవాళ ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్లో కూడా కనిపించడం జరిగింది. సో అందుకనే ఆ ఫైర్ యాక్సిడెంట్, ఫైర్ కంట్రోల్లోకి రావడానికి ఆల్రెడీ ఫైర్ ఇంజన్స్ ఉన్నాయి. ఆ ఫైర్ ఇంజన్స్ అదుపు చేస్తున్నప్పటికీ కూడా వెంటనే ఇక్కడ అధికారులు స్పందించడం జరిగింది. అందుకని సన్ రైజర్స్ టీమ్ని కూడా ఇక్కడ నుంచి బయటికి పంపించారు. సో సన్ రైజర్స్ టీమ్ అయితే సేఫ్గా బయటికి వెళ్ళిపోయారు. మరి అక్కడ ఆల్రెడీ ఉన్న టూరిస్టుల పరిస్థితి కావచ్చు, లేదంటే బిజినెస్ బిగ్స్ హెడ్ పరిస్థితి ఏంటిది, సెలబ్రిటీస్ ఎవరైనా బస చేస్తుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనే మారింది. ఎందుకంటే అది ఫస్ట్ సెల్లార్ నుంచి షాక్ సర్క్యూట్ వల్ల ఫైర్ యాక్సిడెంట్ కూడా అవ్వడం జరిగిందనమాట. సో ఇట్లా దీనివల్ల మేజర్గా అయితే ఇప్పటి వరకు ఎవరు కూడా హాస్పిటలైజ్ అవ్వలేదు అండ్ ఎవరికి కూడా మేజర్ ఇష్యూస్ అనేది కూడా లేదు. సో దాన్ని అండర్ కంట్రోల్లో తీసుకురావడానికి దాదాపు 1 గంట శ్రమించడం జరిగింది ఫైర్ సిబ్బంది. సో అందుకనే మనం దీని బయట మనం చూస్తుంటే అంతా కూడా మనకి బయట పార్క్ హయత్ బయట అంతా కూడా వాటర్ కనిపిస్తుంది అనమాట. సో మొత్తానికైతే అదుపు చేయడానికి చాలా కష్టమైతే పడ్డారు. కానీ పార్క్ హయత్లో ఇట్లాంటి ఇన్సిడెంట్ అనేది ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే చాలా ఇష్యూస్ అవుతాయి, ఇంకా బయటకి ఎక్స్పోజ్ అవుతాయి అని చెప్పేసి మేనేజ్మెంట్ చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంది. అందుకని పెద్దగా బయటకి ఎక్స్పోజ్ కాక ముందే ఆ ఫైర్ అంతా కూడా అదుపు చేసే పనిలో పడ్డది. అదుపు చేయడంలో సక్సెస్ అయ్యింది. ఎవరికి కూడా హాస్పిటలైజ్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే ఇంకెవరికి ఎటువంటి ఇష్యూస్ లేకుండానే అంత సెట్ అయింది. కాకపోతే ఇంకా మనం పార్క్ హయత్ బయట నించుంటే మాత్రం ఏదైతే షాక్ సర్క్యూట్ వల్ల ఫైర్ యాక్సిడెంట్ అయిందో ఆ పొగ మనకి కనిపిస్తుంటుంది, ఆ స్మెల్ కూడా బయట వరకు వ్యాప్తి చెందుతుంటుంది. అండ్ ఈ న్యూస్ తెలిసిన తర్వాత కూడా ఒక్కసారి మనం బయట చూస్తే కూడా వచ్చిపోయే ట్రావెలర్స్, ఎందుకంటే పార్క్ హయత్లో ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు కూడా లేకుండే. సో ఇది ఫస్ట్ టైం జరగడం. అండ్ దాంతోపాటు ఇక్కడ ఎక్కువ మంది కూడా ఇంటర్నేషనల్ టూరిస్టులు కావచ్చు, బిజినెస్ బిగ్స్ హెడ్ కావచ్చు, లేదంటే సెలబ్రిటీస్ కావచ్చు, వీళ్ళే ఎక్కువ దీని ఆక్యుపెన్సీ ఉంటుంది. అందుకని బయటికి తెలిస్తే ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అని మాత్రం పార్క్ హయత్ మేనేజ్మెంట్ జాగ్రత్త పడింది అయితే మనం 100కి 100% చెప్పొచ్చు. అయితే ఇక్కడ మేజర్గా మనం డౌట్ఫుల్, ఎవరికి ఎందుకు ఇంత డౌట్ఫుల్గా ఉందంటే ఒకటి సన్ రైజర్స్ టీమ్ ఉండడం, ఒకటి పార్క్ హయత్లో ఎప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరగలేదు కానీ ఇప్పుడు ఎందుకు జరిగింది అనే కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో లోపల పోలీస్ సిబ్బంది ఆ క్లూస్ అన్ని కూడా సేకరించే పనిలో కూడా ఉన్నారనే చెప్పొచ్చు. సో మూడో థింగ్ ఏంటంటే ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి అసలు మేనేజ్మెంట్ ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఎంతవరకు పాటిస్తున్నారు అనేది ఒకటి అందరిలో ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద పార్క్ హయత్లోనే ఎలక్ట్రిక్ ఇష్యూతో, అంటే కరెంట్ సర్క్యూట్ అవుడుతోటి అసలు ఫైర్ యాక్సిడెంట్ జరగడం ఏంది అనేది ఒక బిగ్ ట్విస్ట్గానే మాది. ఎందుకంటే మ్యాక్సిమం వాళ్ళు అన్ని సేఫ్టీ మెజర్స్ పాటిస్తుంటారు. సో సేఫ్టీ మెజర్స్ పాటించిన తర్వాత కూడా అంత
మాసివ్గా ఒకటేసారి ఫైర్ బ్రేక్అవుట్ అయిన తర్వాత అంతవరకు కూడా సిబ్బంది ఏం చేస్తున్నారు? ఎందుకంటే అనువను సీసీ కెమెరాలు ఉంటాయి, సీసీ కెమెరా కంట్రోల్ రూమ్ ఉంటుంది వీళ్ళకి. అండ్ దాంతోపాటు ఇన్ కేసు ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా అయిన వెంటనే స్పందించాలి అని చెప్పి ఇక్కడ ఉండే సిబ్బందికి అధికారులు ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేసి ఉంటారు. సో ఇంత ట్రైన్డ్ అండ్ సేఫ్టీ అని ఇప్పటివరకు మనం అనుకున్న చోట అసలు ఎందుకు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అంటే, ఇన్ కేస్ ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి మేజర్గా అయితే ఒక 2 రీజన్స్ అయితే ఇక్కడ ఉండే సిబ్బంది చెప్తున్న ప్రయత్నం చేస్తున్నది. ఏంటంటే షాక్ సర్క్యూట్ వల్లనే మ్యాక్సిమం అయ్యింది అని ఒకటి చెప్తున్నారు. పోలీస్ అధికారులు మాత్రం సన్ రైజర్స్ టీమ్ ఉండడం వల్ల ఇక్కడ ఏమైనా జరిగిందా అనే కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అయితే కంటిన్యూ చేస్తుంది. సో సన్ రైజర్స్ టీమ్ ఉండడం వల్ల షాక్ సర్క్యూట్ కాలేదు, ఫైర్ యాక్సిడెంట్ జరగలేదు అంటే ఇక్కడ రెండో కోణం క్లియర్ కట్గా తెలియదు ఏమంటే అధికారులు ఫైర్ సేఫ్టీ ఏదైతే ఉంటాయో నార్మ్స్ పాటించకపోవడం కావచ్చు, లేదంటే బయట ఆల్రెడీ ఉండే ఫైర్ సేఫ్టీ పైన అసలు ధ్యాస లేకుండా బిహేవ్ చేస్తుండడం కావచ్చు. సో ఇవి ఈ సెకండ్ కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ అనేది సాగుతుంది. అండ్ మాక్సిమం మనకి ఈ ఫైర్ యాక్సిడెంట్స్ అన్నీ కూడా సమ్మర్లో మనం ఎక్కువ చూస్తుంటాం. దానికి సంబంధించి ఇప్పుడే ఫైర్ సిబ్బంది మేజర్ హోటల్స్కి కావచ్చు అండ్ చాలా క్లోజ్గా ఉండే షాపింగ్ ఏరియాస్లో కావచ్చు, అంటే మనం గతంలో సికింద్రాబాద్ స్వప్నలోక్లో కూడా ఇన్సిడెంట్ జరిగినాం. సో అది కూడా జరిగింది మిడ్ ఆఫ్ సమ్మర్ సీజన్లో. సో అందుకని ఆ తర్వాత సమ్మర్ సీజన్ వస్తూనే ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీ సిబ్బంది అందరూ కూడా అక్కడ ఉండే షాపింగ్ మాల్స్ వాళ్ళకి కావచ్చు, హోటల్స్లకి నోటీసులు ఇవ్వడం కావచ్చు, లేదంటే వాళ్ళకి ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఎట్లాంటి ఫోన్ కాల్స్ కావచ్చు, లేదంటే సిబ్బందికి ఎట్లా ట్రైన్ చేయాలి కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా అవగాహన సెషన్స్ ప్రతి ఏడాది కూడా ఏర్పాటు చేస్తారు. సో గతంలో కూడా ఏర్పాటు చేసింది. ఈ సెషన్స్ అయితే ఇప్పటికైతే స్టార్ట్ కాదు. సో ఇన్ కేస్ అధికారుల నిర్లక్ష్యం వల్ల గనక షాక్ సర్క్యూట్ జరిగి ఫైర్ యాక్సిడెంట్ జరిగితే అసలు ఇంత పెద్ద హోటల్స్, సెలబ్రిటీస్, బిజినెస్ బిగ్ హెడ్స్, ఇట్లాంటి ఐపీఎల్ మ్యాచెస్, ఇట్లాంటి ప్లేయర్స్ ఉండే చోట కూడా ఫైర్ సేఫ్టీ లేదు అనేది చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది అనమాట. సో ఇది పార్క్ హయత్ దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్.